హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో బాలింతకాయం గురించి చెప్పబోతున్నాను. మనం డెలివరీ అయిన తర్వాత మన బాడీ అనేది ఫిట్నెస్ని కోల్పోతుంది. కాళ్ళు తిమ్మిర్లు రావడం, చేతులు తిమ్మిర్లు రావడం, కాళ్ళు లాగడం, నడుము నొప్పి, చాలా పెయిన్స్ అనేది వస్తాయి. దానికి సొల్యూషన్ ఏంటంటే బాలింతకాయం. ఈ బాలింతకాయాన్ని మనం కంపల్సరీ యూజ్ చేయాలి. తర్వాత మనము హెల్తీగా ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది మనం డెలివరీ అయిన 21 డేస్ తర్వాత దాన్ని స్టార్ట్ చేయాలి. బాలింతకాయలకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే మోడీ చెక్క అండి, మిరియాలు, ఇవి మన మిరియాలండి, వాయు మిరియాలు. ఇవి మన మిరియాల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాయు మిరియాలు ఎంతో ఆరోగ్యకరమైన శొంఠి అండి, నెక్స్ట్ పిప్పళ్ళు, కర్పూరం, చింతామణి టాబ్లెట్, ఇది చింతామణి టాబ్లెట్ మీద చి అనే అక్షరం ఉంటుందండి, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ అతి మధురం, వాసవిద్యం టాబ్లెట్. ఈ వాసవిద్యం టాబ్లెట్ అని చింతామణి టాబ్లెట్ సేమ్ ఉంటాయి, కానీ మనం కన్ఫ్యూజ్ కాకుండా చింతామణి టాబ్లెట్ పైన చి అని ఉంటుంది, వాసవిద్యం టాబ్లెట్ పైన BRAR ఉంటుంది. ఇవన్నీ పౌడర్ చేసిన తర్వాత కలుపుకోవడానికి తేనె అనే అవసరం పడుతుంది. మనము చింతామణి టాబ్లెట్ను పిప్పళ్ళు కలిసి సపరేట్ వేరే టాబ్లెట్ లెక్క చేసుకోవాలి. ఈ చింతామణి టాబ్లెట్ పైన చి అనే ఉంటుంది. ఈ చింతామణి టాబ్లెట్ను మనం పిప్పళ్ళు మిక్స్ చేసుకోవాలి. ఇవి సపరేట్గా మిక్స్ చేసుకొని గోళీలాగా చేసుకోవాలి. నెక్స్ట్ మిగతావి మోడి, పిప్పళ్ళు, వాయు మిరియాలు, కర్పూరం, వాసవిద్యం టాబ్లెట్, శొంఠి, ఇవన్నీ కలిపి వేరే టాబ్లెట్ గోళీల లెక్క చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకటి చింతమణి టాబ్లెట్ను అవి కలిపి ఫస్ట్ నేను పిప్పళ్ళు ప్లస్ చింతమణి టాబ్లెట్ వేసి మిక్స్ చేసుకున్నా. ఇది మిక్సీ సరి కాకుంటే మనము జల్లించుకున్న తర్వాత పౌడర్ చేసుకొని మిగిలినవి అట్లా రొటీన్గా చేసుకొని పౌడర్ లెక్క చేసుకోవాలి. ఈ రెండు రెడీ చేసుకున్న తర్వాత దీనిలో తేనె కలుపుకోవాలి. సరిపడినంత తేనె కలుపుకొని రౌండ్స్ లెక్క చేసుకోవాలి. ఇవి మార్నింగ్ అదొకటి ఇదొకటి, ఈవినింగ్ అదొకటి ఇదొకటి, డైలీ 2 టైమ్స్ వేసుకోవాలి. ఇది మనం డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ యూజ్ చేయాలి, అప్పుడే మనం బలంగా ఉంటాం.